హలో, హలో, ఎక్కడ ఉన్నావు? ఇంటికాడ ఉన్నారా? ఇంటికి ఉన్నావా? కూర్చోవాడా నిన్న కూర్చొని పానం మంచిగా ఏట్రా ఎల్లం కడిగిరా, తాగుందా కల్లా ఉందా? ఎక్కడికి ఎల్లం కడిగిరా. అసలు ఒక్కటే నిజం కూర్చోబడుతుంది. అరే చిక్కుతాడు ఇట్లా ఎన్ని దయాలు ఒక్కటి నిజం అచ్చులాడికి అదా కూర్చోబడుతుంది. పిసగుద్దరా అచ్చున అచ్చున మెల్లగా మందాం పాటు జల్లాసినావు జల్లెవరికి వచ్చినావు? మందన్నా కదా రైటే. నేను దయంగా వాడా నేను ఉచ్చ పడేది. నీకు దయం ఉందా? ఏమన్నా దయం ఏం లేదు. ఉచ్చ ఓపించిన ఉరికిపించిన ఉట్టిగా. ఇంకేమో అడిగింది, ఇంకేం చెప్పినావు నువ్వు? నీకు నా బొంగు తెలుసా? నువ్వైన తర్వాత వాడు నా దగ్గరకు వచ్చి దయాలు ఎట్లుంటాయని వాడు నన్ను అడిగాడు. అర్థమవుతుందా? అక్కడ దిగుతాను కదా, అక్కడే దిగిండు. నువ్వు ఉచ్చ వస్తానువేనా? వాడు కొత్త ఉండిపోయింది కదా. నీ పిచ్చికు నీకు తెలుసా? నీకు కింద గజ్జలు గడ్డ కట్టినాయి. అర్థమవుతుందా? కట్టినకు తెలుస్తాయి గడ్డలు. సరే నువ్వు నవ్వుతున్నావు కదరా, మరి ఆటో దిగినోడు ఎటువైనట్రా? నిజమే, అవును. కానీ నేనేమన్నా అంటే దయ్యాలు భయంకరంగా ఉంటాయి, కాళ్ళు వెనకకుంటాయి అని చెప్పిన నేను. అయితే వాడేమన్నాడు తెలుసా? నా కాళ్ళు ఎట్లున్నాయో చూడు అని చెప్పన్నాను నన్ను. ఒక్కరిసారి వాడి కాళ్ళు వెనకకున్నాయి, మొత్తం తెల్లగా ఉన్నాడు, కళ్ళు నల్లగా ఉన్నాయి, మొత్తం భయంకరంగా ఉన్నాడు, వికృత రూపంతో ఉన్నాడు, మరీ భయానకంగా ఉన్నాడు. కూర్చోబడ్డది తెలుసా? అందుకే నీ దగ్గర గురికొచ్చిన నేను. ఉచ్చోట గుర్తొచ్చింది. ఉచ్చోసేసిన మాట ఇంతసేపు పోయినా ఉత్సవం చూడడానికి. అది చెప్పింది చెప్ప గుళ్ళకి అడిగి స్వామి అడగద్దాం. సరే మరి పంప మన బస్ అడిగి స్వామి స్వామి ఓ స్వామి స్వామి ఓ స్వామి అయ్యా స్వామి స్వామి స్వామి
అయ్యా మాకు ఒక సమస్య ఉంది అయ్యా. నాకు అర్థమైంది. అయ్యా స్వామి, నిన్న రాత్రి మాకు సంఘటన జరిగింది, ఘోరమైన ఇబ్బంది జరిగింది, మీరే కాపాడాలి. ఆ ప్రేతాత్మ గురించి అంజనం వేస్తున్నాడు రా. సుమారు 100 సంవత్సరాల క్రితం ఒక ఆడ మనిషి తన బిడ్డను కొంతమంది దుండగులు అఘాయిత్యం చేసి తల్లి బిడ్డలిద్దరిని సజీవదానం చేశారు. ఆ ఇద్దరు ఆత్మగా మారి పగ తీర్చుకోవడానికి మళ్ళీ ఒక శరీరం కావాలి. వారిలో పూడింది ఒక దయ్యం, వాడు దయ్యం కాదు. దానికి ఒక శరీరం కావాలి కాబట్టి వాని శరీరం దూరింది. ఇప్పుడు కూడా ఈ దరిదాపుల్లోనే ఆత్మ తిరుగుతుంది. ఈ ఎల్లమ్మ తల్లి పెద్దమ్మ తల్లి శక్తి ముందు అది లోపలికి రాలేకపోతుంది. ఓం క్లీం క్లైం ఓం ఫట్. ఓం జంబో గబగబ గుబిం గింబం జంబో లంబో లబం. ఓం క్లీం క్లైం ఓం ఫట్. పోతారా, అందరూ పోతారు, ఒక్కడు మిగిలడు. దాని కట్లో పట్ట ఎవ్వడు మిగిలాడు. పోతారా, పోతారు. స్వామి, మీరే నాకు ఏదైనా మార్గం చూపించాలా మాకు? చేస్తాను రా, చేస్తాను. ఈ నెల 25వ తారీఖు అమాస లోపు కాపాడే బాధ్యత నాది. ఆ సమయం దాటిందంటే ఒక్కడు మిగిలడు. మీరందరూ పోతారా, పోతారు. ఓం క్లీం క్లైం ఓం ఫట్. ఓం జంబం గబగబం గిబిం గింబం జంబో లబం లబం. ఓం క్లీం క్లైం ఓం ఫట్ స్వాహ. ఓం కామిని యాకిని డాకిని టన్ టన్ టాకిన్ డండన్ టాకిన్ ఓం ఫట్ స్వాహ. అయ్యా, ఈ అమాసలకు మాకేదో పరిష్కారం మీరే చూపియాలయ్యా. మీరే మాకు దిక్కు. పోతారా, అందరూ పోతారు. చివరి అవకాశం అమావాస్య 25వ తారీఖు వరకు మీకు అవకాశం. అది దాటిందంటే ఒక్కరు పోరా, అందరూ పోతారు, అందరూ పోతారు, ఒక్కడో మిగిలాడు. అయ్యా, మీరేదో మాకు మార్గం చూపియాలి. మీరే మాకు దిక్కు అయ్యా. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినాం అయ్యా. పోతారా, అందరూ పోతారు. ఈ అమావాస్య 25వ తారీఖు వరకే మీకు అవకాశం. ఈ అవకాశం దాటిందంటే ఒక్కడో ఉండడు, అందరూ పోతారా. దానికి మీరేదన్నా చూపిరు స్వామి. మానాల అడవుల్లో 1000 సంవత్సరాల బాలుడున్నాడు. అక్కడికి వెళ్తే మీకేమైనా మార్గం దొరకవచ్చు. పోతే అక్కడ వరకు మీకు ఒక మార్గం దొరుకుతుంది, లేదంటే మీరందరూ పోతారు. ఈ 25వ తారీఖు వరకు మీకు బతకాలంటే ఈ బండారే మీకు శరణ్యం, ఈ బండారే మీకు అండ, ఈ బండారే మీకు అండ. ఏదో మీతో పాటుగా వచ్చిన ఇక ముగ్గురిని కూడా తీసుకొని వస్తే వారికి కూడా బండారి అండగా పెట్టి అక్కడికి తీసుకెళ్తే మీరు బతుకుతారు. లేదంటే అందరూ పోతారు, అందరూ పోతారు. మీరే దిక్కయ్యా. మీరేదన్నా ఓం స్వాహా ఫట్.